హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మా గార్డెన్‌లో మందార పూలైతే విరగబూసాయండి. చూసారు కదా! ఎన్ని మందార పూలైతే వచ్చాయో. మనం తీసుకున్న చిన్న చిన్న టిప్స్, కేరింగ్ వల్ల అయితే మొక్కలు హెల్తీగా ఉంటూ మనకి పూలైతే మంచిగా ఇస్తాయండి. చూసారా అసలు ఎంత బాగా విరగబూసాయో. ఈ మొక్క అయితే ముద్ద మందారం అండి. ఈ మొక్క నాటు వెరైటీ. ఈ మొక్కనైతే మేము కొమ్మల ద్వారానే నాటుకున్నామండి. ఈ మొక్క నాటుకొని కూడా ఒక 6 ఇయర్స్ అయితే అవుతుంది. ఈ మొక్క అయితే కుండీలోనే ఉందండి. నేల మీద అయితే కాదు. కుండీలో కూడా చూసారా ఎంత పెద్దగా అయితే ఎదిగిందో. ఇది ముద్ద వెరైటీ అండి. చిట్టి మందారాలు. కాకపోతే కొంచెం సైజ్ అయితే చిన్నగా వస్తాయి. ఈ మధ్య కాలంలో అయితే పెద్దగా కనిపించడం లేదు. ఎంత బాగా విరగబూసిందో చూడండి. ఈ మొక్క అయితే చిన్న కుండీలోనే ఉందండి. కానీ నేల మీద ఉన్నట్టే ఎంత బాగా వస్తుందో. చూసారా మొక్క అయితే ఇలాగా చిన్న కుండీలోనే ఉందండి. కానీ మొక్క అయితే చాలా పెద్దగా ఎదిగింది. మనకి మొక్క హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మట్టి అండి. మనం మట్టిని కలుపుకునేటప్పుడే మట్టిని అయితే లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. మనం మొక్క పెట్టుకునేటప్పుడే మట్టిలోని ఇసుక, కంపోస్టు బాగా కలుపుకొని మొక్కను పెట్టుకుంటే మొక్కలైతే బాగా పెరుగుతాయండి. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా పూలైతే వస్తుందో. మందార మొక్కలకి ఎక్కువగా ఎండ అనేది బాగా ఉండాలండి. అలాగే వాటర్ కూడా 2 పూటలా కూడా ఇస్తూ ఉండాలి. మొక్కకి వాటర్ సరిగా లేకపోయినా అలాగే పోషకాలు సరిగా లేకపోయినా సరే మొగ్గలు రాలిపోతూ ఉంటాయండి. అలాగే 15 రోజులకి ఒకసారి కంపోస్ట్ అయినా లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఇస్తూ ఉండాలి. అలాగే మొక్కలకి ఎక్కువగా ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి. బనానా ఫర్టిలైజర్ అయినా లేక కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ అయినా కూడా ఇస్తూ ఉండాలి. మనం కిచెన్ వేస్ట్ తొక్కులు ఉంటాయి కదండి, అదంతా కూడా వాటర్లో కలుపుకొని మనము 2 రోజులు అలానే ఉంచేసి ఆ తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కకి ఇచ్చినా కూడా మొక్కలైతే బాగా హెల్తీగా ఉంటుందండి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా పుల్లటి మజ్జిగ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అలాగే 10 రోజులకి ఒకసారైనా కూడా మనం అన్నీ కూడా మార్చి ఇవ్వాలండి. లిక్విడ్స్ ఏమి ఇచ్చినా కూడా ఎప్పుడూ ఒకటే కాకుండా మార్చి ఇస్తూ ఉంటే మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. ఈ మందారం మొక్కకి ఎక్కువగా అయితే మిల్లీ బగ్స్ అయితే అటాక్ చేస్తూ ఉంటాయండి. మనము దీనికి నీమ్ ఆయిల్ అయినా లేకపోతే షాంపూ వాటర్ అయినా లేకపోతే అల్లము, పచ్చిమిర్చి వాటర్లోని డైల్యూట్ చేసుకొని 2 రోజులు నానబెట్టుకొని ఆ తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇచ్చినా కూడా రిజల్ట్ అనేది బాగా ఉంటుందండి. మనము మొక్కకి పెస్ట్ అటాక్ అయిన తర్వాత కన్నా ముందు నుంచే మనము ఈ నీమ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటే మొక్కలకైతే పెస్ట్ అనేది ఉండదండి. ఇవేమీ లేకపోతే ఉత్త షాంపూని కూడా వాటర్లోని డైల్యూట్ చేసుకొని కలుపుకొని మనము మొక్కకి స్ప్రే చేసుకున్నా చాలండి. మొక్కలకైతే ఎలాంటి పెస్ట్ కూడా రాకుండా ఉంటుంది. అంతేకాకుండా టీ పౌడర్ ఉంటుంది కదండి, ఈ టీ పౌడర్ కూడా మొక్కలకి ఇస్తే మనకి పువ్వులు బాగా వస్తాయి. ఇంకా కాఫీ పౌడర్ కూడా బాగా వర్క్ అవుతుందండి. కాఫీ పౌడర్ని వాటర్లో కలుపుకొని మనము మొక్క మొదట్లో అయితే ఇచ్చుకోవచ్చు. మొక్క మొదట్లో మట్టిని అయితే అప్పుడప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. అలా అయితే మొక్కకి కొంచెం వేర్లకి గాలి తగులుతుంది. మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకా గుడ్డు పెంకులు కూడాను మనం పౌడర్ చేసుకొని మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మనకి రిజల్ట్ అనేది బాగుంటుందండి. పువ్వులైతే మంచిగా వస్తాయి. ఇలా మనం తీసుకున్న కేరింగ్ అలాగే పాటించే చిన్న చిన్న టిప్స్ వల్ల అయితే మొక్క హెల్తీగా పెరుగుతుందండి. మాకైతే ఈ పువ్వులన్నీ కూడా పూజకైతే సరిపోతాయండి. పువ్వులు కూడా మంచి రెడ్ కలర్లోని చాలా బాగుంటాయండి. ఈ మొక్కల్ని మనం కొమ్మల ద్వారా నాటుకున్నా చాలండి, మంచిగా అయితే గ్రో అవుతుంది. మనము మొక్క వేసి అలానే ఎదుగుతుంది అని వదిలేకుండా మనం మంచిగా దానికి కావలసిన పోషకాలన్నీ కూడా అందిస్తూ మనం కేర్ తీసుకున్న దాన్ని బట్టి మొక్క కూడా ఎదుగుతుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అలాగే మనం తీసుకునే కేర్ వల్ల మొక్కలైతే ఇలా హెల్తీగా పెరుగుతూ మనకి
మంచి పువ్వులైతే ఇస్తాయండి. చూసారు కదా ఈరోజైతే ఎన్ని పువ్వులైతే వచ్చేసాయో. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో అయితే చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చూసి నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. చూసారు కదండి పువ్వులు అయితే ఎంత బాగా వస్తాయో. థ్యాంక్ యూ ఫర్